ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. ఇలా కసిన్ని వంకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, కాకరకాయలు, టమాటోస్ మినీ హార్వెస్ట్ అనే చెప్పచ్చు. వంకాయలు చూడండి మంచి మంచి సైజు ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కసిన్ని కాకరకాయలు, చిక్కుడుకాయలు, అలాగే వంకాయలు, దొండకాయలు, టమాటోస్ ఇవైతే పిక్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే కసిన్ని చిక్కుడుకాయలు అయితే పిక్ చేసేద్దాం. చిక్కుడుపాలు వచ్చేసి ఇదేనండి. ఇదిగోండి, మీకు కనిపిస్తున్నాయి కదా జూమ్లో కూడా. ఇక్కడే కాకుండా నేను ఇంకా పైన కూడా ఒక 2-3 టబ్స్లో అయితే పెట్టాను. ఈరోజు ఎన్ని వస్తాయో చూడాలి. కాసిన్ని కాకరకాయలు కూడా వచ్చేలాగున్నాయి. కాకరకాయలు కూడా ఇదిగోండి కట్ చేస్తున్నా. ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ, ఇంకా పైన ఉన్నాయి. మనం అవన్నీ పిక్ చేద్దాం. చిక్కుడుపాలు ఇదిగోండి టెర్రస్ పైన కూడా వేసాను కదా. ఇవన్నీ చిక్కుడుకాయలు పిక్ చేసేద్దాం. ఇక్కడ పైన సైడ్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయి, లేతగా ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాం. ఎందుకండి ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి చిక్కుడుకాయలు అయితే, కానీ చాలా లేతగా ఉన్నాయి. చిక్కుడుకాయలు ఈ మాత్రం వచ్చాయి, కాకరకాయలు ఇన్ని. ఇప్పుడు కసిన్ని టమాటోస్ పిక్ చేద్దాం. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. టమాటోస్ అయితే ఈ మాత్రంగా హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు దొండకాయలు అయితే పిక్ చేద్దాం. ఇప్పుడు దొండకాయలు అయితే పిక్ చేస్తున్నానండి. ఈరోజు ఫుల్గా మబ్బులు పట్టేసి వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. లైట్గా డ్రాప్ అయితే పడుతున్నాయి. మా వీడియో అయిపోయేలోపు ఈరోజు ఎంత వర్షం వస్తుందో చూడాలి. స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నగా చినుకులు. కొన్ని దొండకాయలు పిక్ చేసుకొని ఇంకా తర్వాత కసిన్ని బెండకాయలు అవి హార్వెస్ట్ చేసేసుకొని త్వరగా అయితే వెళ్ళిపోవాలి. వర్షం అయితే స్టార్ట్ అవుతుందో. దొండకాయలు ఈ మాత్రంగా వచ్చాయి. ఇప్పుడు వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. వంకాయలు అయితే చూడండి ఇలా మంచి సైజ్ అయితే వచ్చాయి. పిక్ చేసేస్తుంది. ఇక్కడ కూడా ఇదిగోండి, ఇంకా చాలా ప్లేస్లో ఉన్నాయి, కట్ చేద్దాం. ఇలా బిగ్ సైజు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి.
సిజర్ ఉండాలి, సిజర్ తీసుకోలేదు. కొన్ని బెండకాయలు కూడా పిక్ చేయాలి, అవి కూడా పిక్ చేద్దాం. బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. వర్షం స్టార్ట్ అయిందో వచ్చి జల్దీ బెండకాయలు పిక్ చేసేసుకొని వెళ్ళిపోదాం. లేత లేత బెండకాయలు ఇక్కడ వంకాయలు, దొండకాయలు ఈ మాత్రం అయితే హార్వెస్ట్ చేశాను. చిక్కుడుకాయలు, వంకాయలు, బెండకాయలు అండ్ దొండకాయలు, కాకరకాయలు, కాసిల్లి టమాటోస్. ఒక 2 days అయితే ఈ వెజిటబుల్స్ సరిపోతాయి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.